చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయాన్ని జిల్లా పరిషత్ సీఈఓ ఎల్లయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని పలు రికార్డులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఎవరు కూడా ఉండకూడదని సూచించారు. ఎవరైనా తమ ఇల్లు కూలిపోయే పరిస్థితి ఉంటే అధికారులకు సమాచారం ఇవ్వాలని, వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారన్నారు. అదేవిధంగా గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న పాఠశాలల్లో కూడా విద్యార్థులను పెచ్చులు ఊడుతున్న ప్రదేశంలో కూర్చోబెట్టకూడదని, ఏదైనా సమస్యలు ఉంటే అధికారులకు సమాచారం ఇవ్వాలని జెడ్పీసీఓ ఎల్లయ్య సూచించారు. చాలా గ్రామాల్లో చెరువులు, కుంటలు, అలుగులు పారుతున్నాయని, ఎవరూ కూడా ప్రజలు అలుగును చూసేందుకు వెళ్లి ప్రమాదాల బారిన పడకూడదన్నారు. అత్యవసర పరిస్థితుల్లోనే ప్రజలు బయటకు వెళ్లాలని, ఇలాంటి ప్రాణ నష్టం జరగకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. అదేవిధంగా వర్షాకాలం కారణంగా తాగునీరు కాచి చల్లార్చిన నీరు తాగాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి వెంకటయ్య, ఎంపీడీఓ దామోదర్ పాల్గొన్నారు. మేము కూడా మామూలు అందరూ అలర్ట్ చేస్తున్నాం. ఇక్కడ కూడా నిర్లక్ష్యం ఉండదు, అందరూ హెడ్క్వార్టర్ ఉండాలి. పంచాయత్ సెక్రటరీ అందుబాటులో ఉండి ఎప్పుడు గ్రామాన్ని కాపాడుతూ ఉండాలి. మన ఇష్యూస్ మాకు చెప్పాలని చెప్తున్నాం. ఇప్పటిదాకైతే క్యాజువాలిటీస్ ఏం లేవు, కొన్ని ఓవర్ఫ్లో అయినాయి. ఇప్పుడు చెరువులు ఏమంటారు నీళ్ళు లేకుండా, ఇప్పుడు కనీసం అలుగు వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఇంకా పూర్తి అలుగు వెళ్ళలేదు, బట్ వెళ్ళే పరిస్థితి వచ్చింది. అది జర కాపాడుకుంటుంటే ఎక్కడైనా అంటువాడి ఇన్సిడెంట్ జరిగితే ఎప్పుడూ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్తాం, అలర్ట్ ఉండమని చెప్తాం. ఎందుకంటే ఈ 24 hours 48 hours ఎవరు కూడా సెలవులు ఇచ్చేది లేదు. అందరూ హెడ్క్వార్టర్ ఉండి మాకు సమాచారం ఇవ్వాలి. దాంతోపాటు ముఖ్యంగా ప్రాణనష్టం జరుగుతుంది. కొన్ని డిలాపిడేట్ కండిషన్లు ఉంటాయి, కూలిపోయే స్థాయిలో ఉంటుంటే అవి షిఫ్ట్ చేయాలి. స్కూల్కి ఎక్కువ షిఫ్ట్ చేసి వాళ్ళు భోజనం అరేంజ్ చేయడానికి మాకు ఏర్పాటు చేస్తాను. బట్ ఎక్కడైతే డిలాపిడేట్ కూలిపోయి ఇల్లు ఉంటాయో అలా మనిషి పెట్టద్దని చెప్తాం. అలాగే స్కూల్స్ కూడా కొన్ని పుట్టికే కుర్చీ స్కూల్స్, పెట్రోల్ స్కూల్స్ ఉంటాయి కదా, అక్కడ పిల్లలు కూర్చోవద్దామని చెప్తున్నాం. ముఖ్యంగా ఇల్లు, కొన్ని పాత ఇల్లుని వర్షం పుట్టుకు పెడుతుంటారు, దాని గొడవడతాయి. అక్కడ నైట్ డేలో ప్రమాదం కాదు, నైట్లు ఇబ్బంది అవుతుంది. డేలో అలర్ట్ ఉంటుంది కాబట్టి తప్పించుకోవచ్చు, బట్ నైట్లో ఆలస్యం పడిపోతే ఇబ్బంది అవుతుంది. అటువంటి ఇళ్ళ వాళ్ళని గుర్తించి అన్ని గ్రామాల్లో, ముఖ్యంగా స్కూల్స్, ఇప్పుడు ప్రతి మండలం ప్రతి ఊళ్ళో స్కూల్ మన రిహాబిలిటేషన్ వాడుకోవచ్చు. కాబట్టి ఇటువంటి ఇళ్ళ వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేస్తాం. షిఫ్ట్ చేసి భోజనం 3 రోజులు ఈ వర్షం తగ్గిపోతుంది చేస్తాం. ఇప్పటిదాకా మాకు ఎలాంటి అంటువాడి ఇన్సిడెంట్స్ ఏం లేవు. వస్తే మాకు నోటీస్ ఉంటే మేము అలర్ట్గా చర్య తీసుకోవడానికి ఏర్పాటు చేస్తాం. ఏదైనా ఇష్యూ ఉంటే ఇప్పుడు మండల స్పెషాలిటీ తిరుగుతున్నారు, వాళ్ళు అన్ని మండలంలో స్పెషాలిటీ తిరిగి ఏం పరిస్థితి అనేది ఎండిఓతో కోఆర్డినేట్ చేసి, లోకల్ ఎంఆర్ఓ, ఎండిఓ, ఎస్ఐ వేరే డిపార్ట్మెంట్ అంతా కోఆర్డినేట్ చేసి ఇష్యూ లేకుంటే మేనేజ్ చేస్తాం. ఇంకోటి అంటే డ్రింకింగ్ వాటర్ కూడా వర్షం పడడం కొద్దిగా కష్టమైన వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నీళ్ళు కూడా కొద్దిగా కాలువెట్టుకుంటాము. అది కూడా కొద్దిగా ప్రికాషన్స్ కూడా ఎండిఓ చెప్తున్నాం. ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ మేజర్ ఇష్యూ అయితే ఈ 2 నిమిషాలు అయితే బాగుంటే రాబోయే 48 hours వర్షాలు పడుతున్నాయి ఇంకా. కాబట్టి మనం ఏది వచ్చినా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని చెప్తున్నాం. ముఖ్యంగా ప్రాణ నష్టం జరుగుతుంది. ఆస్తి నష్టాన్ని మ్యాక్సిమం తగ్గించే ప్రయత్నం చేయాలి. ప్రాణ నష్టం అసలు జరగదు. ఇది మేము వీళ్ళకి అలర్ట్ చేస్తాం.